సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో చాలామంది నన్ను తక్కువ చేసి చూసినారు అండ్ సో ఈ ఇయర్లో చాలా నేను కోల్పోయినాను. 25 డిసెంబర్ 31కు నాకు ఖచ్చితంగా 200 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో థ్యాంక్ యూ. నా కోసం నేను బిల్డ్ చేసుకుంటాను అనమాట. నాకంటూ ఒక ఫేమ్ అనేది క్రియేట్ చేసుకుంటా ఖచ్చితంగా. ఫస్ట్ నాకు నేను మాట ఇచ్చుకుంటానా ఖచ్చితంగా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపిబాయ్ ఇన్ కర్ణాటక. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక జస్ట్ ఐ వాంట్ టు సే వాట్ ఈజ్ మై డ్రీమ్స్ అండ్ గోల్స్ అబౌట్ ఇన్ 2026. సో 2025 అయిపోయింది అనమాట. ఈరోజు లాస్ట్ డే. సో 31. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్లో చాలా నేను కోల్పోయినాను, అలానే చాలా తెలుసుకున్నాను. సో చాలామంది నన్ను తక్కువ చేసి చూసినారు అండ్ చాలామంది నన్ను అలానే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో నన్ను చాలా బాధ పెట్టారనమాట. వాళ్ళందరినీ బాగా గుర్తుపెట్టుకుంటా, ఎందుకంటే వచ్చే ఇయర్ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను ఫీడ్బ్యాక్ ఇచ్చి తీరుతాను అనమాట. సో కాబట్టి ఈ 2026 నెక్స్ట్ డే అంటే రేపటి నుంచి 2026 స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఏదైతే అదైంది. నెక్స్ట్ ఇయర్ మటుకు ఖచ్చితంగా నా లైఫ్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. నా లైఫ్లో నేను బాగా సక్సెస్ అవుతాను. అలానే నేను అనుకునేది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కనుక ఏమైనా కనుక ఫేస్ చేస్తాను దాన్ని ఖచ్చితంగా. 2026లో అనేది నేను నాకు ఇప్పటికీ ఏమేమి కావాలనో అవన్నీ నేను ఒకప్పుడు మర్చిపోయినాను అనమాట. నార్మల్గా చూసుకున్నట్టయితే కనుక నా డ్రీమ్స్ కావచ్చు, నా గోల్స్ కావచ్చు, ఏమైనా కనుక. బట్ కానీ ఈసారి 2026లో ఇలా అయితే ఉండదన్నమాట. 2026లో ఖచ్చితంగా ఒక ఐఫోన్, మామూలుగా ప్రాపర్గా ఒక యూట్యూబర్ లాగా కావాలని చెప్పి నేనైతే అనుకుంటాను. సో కాబట్టి అండ్ మీకు చెప్పాల్సింది ఇంకోటి ఉంది గాయస్. సో మనము ఈరోజు 25 డిసెంబర్ 31కు నాకు ఖచ్చితంగా 200 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ యాజ్ ఎ ఫ్యామిలీ. అలానే నన్ను అందరూ ఆదరించండి. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అది ఏదైతే అది కానీ అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ గివ్ మై 100% టు మై సెల్ఫ్ ఓన్లీ. లవ్ మై సెల్ఫ్. నేను నన్ను ప్రేమించుకుంటాను. ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు వీడియో వచ్చేసి చెప్పడం ఏంటంటే 2025లో అనేది నాకు తెలియకుండానే చాలా జరిగాయి నా లైఫ్లో. బట్ 2026 అలా కాదనమాట. ఖచ్చితంగా నేను ఏం చేస్తానా, నా డైలీ రొటీన్ ఏంది, నాకు ఈసారి కొంచెం కన్సిస్టెన్సీతో ఖచ్చితంగా నేను సక్సెస్ అయి తీరుతా కనుక ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇయర్ నా డ్రీమ్స్, నా గోల్స్ ఏంటంటే ఒక ఐఫోన్, ఒక గింబల్, నార్మల్గా ఒక మైక్, డ్యూక్ 390 కానీ 250 కానీ, ఒక మంచి స్పోర్ట్స్ బైక్. అలానే నా కోసం నేను బిల్డ్ చేసుకుంటాను అనమాట. నాకంటూ ఒక ఫేమ్ అనేది క్రియేట్ చేసుకుంటా ఖచ్చితంగా. సో కాబట్టి ఈ ఇయర్ ఎలానో అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ మీ బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా నన్ను ఆదరించండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఎపిబాయ్ ఇన్ కర్ణాటక. సో చూద్దాం ఈ 2026లో ఖచ్చితంగా నా 110% నేనైతే కనుక వదిలిపెట్టాను అనమాట. నా డ్రీమ్స్ను, నా గోల్స్ను. అది ఎంతైనా సరే, ఏమైనా సరే ఖచ్చితంగా నన్ను నేను బిల్డ్ చేసుకుంటా. అది నాకు నేను ఇచ్చుకునే మాట. ఫస్ట్ ఒకరికి మాట ఇచ్చేటప్పుడు ఆ మాటకు ఖచ్చితం నేను మాట మీద నిలబడతాను. ఫస్ట్ మనకు మనం మాట ఇచ్చుకోవాలా. సో కాబట్టి ఫస్ట్ నాకు నేను మాట ఇచ్చుకుంటానా ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో అయితే కానీ నేనైతే సక్సెస్ అయి తీరుతానని చెప్పేసి. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లెట్స్ సీ. అండ్ వన్ మోర్ గైస్, టుడే ఈజ్ డిసెంబర్ 31st. సో ప్లీజ్ సేఫ్గా డ్రైవ్ చేయండి నైట్ టైమ్స్, బైక్స్ కానీ మామూలుగా ఏమన్నా ఇలా కొంచెం. ఎందుకంటే చాలామంది నైట్ బైక్ రైడ్స్ అని చెప్పేసి అలా ఇలా పోతూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే మనతో పాటు మన ఇంట్లో పేరెంట్స్ కనుక, సిస్టర్స్, ఫ్రెండ్స్ చాలామంది బాధపడతారు మనకి ఏమన్నా జరిగితే. న్యూ ఇయర్ రోజు బాధపడే కన్నా సంతోషంగా ఉందాం. సో కాబట్టి
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. టుడే నైట్ కొంచెం ప్లాన్ ఉంది, సో అది విషయం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.